వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గః. శోభిద్రవన్మునిశ్రేష్టం మునినా దీప్తతేజసా చక్షుషానలకల్పేన నిర్దగ్ధో నిధనం గతః. రామచంద్రమూర్తి లక్ష్మణునికి చెబుతున్నటువంటి మాటలివి. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళుతూ ఆ సుతీక్ష్ణ మహర్షి చెప్పిన మార్గం గుండా కొన్ని యోజనములు ప్రయాణం చేసిన తర్వాత మహర్షి చెప్పినటువంటి గుర్తులకు అనుగుణంగా ఆ వనము, అక్కడ ఉన్నటువంటి పిపల వృక్షములు, ఫలించి పుష్పించి ఉన్నటువంటి వనము, ఆ వనములో మధ్యలో ఉన్నటువంటి ఒకానొక ఆశ్రమం చూచి ఇదే అగస్త్యుల వారి యొక్క తమ్ముడి సోదరుని యొక్క ఆశ్రమము అని చెబుతూ ఆ ఆశ్రమంలోనికి ప్రవేశించబోతూ అగస్త్యుల వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. సాధారణంగా మహర్షులు అనగానే వాళ్ళు ముక్కుమూసుకు తపస్సు చేసుకుంటారు. వారి తపస్సుకు ఏమైనా భంగం కలిగించినట్లయితే వాళ్ళు కోపడతారు, శపిస్తారు అని మాత్రమే సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే మహర్షులకు కాస్త కోపం ఎక్కువ ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. కానీ మహర్షులు ఎంతటి కరుణామూర్తులు, ఎంతటి కరుణ కలిగినటువంటి మనస్సుతోటి లోకం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారనేది మహర్షుల యొక్క చరిత్రలను పూర్తిగా తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. ఆ ప్రాంతంలో వాతాపి ఇల్వలులు అనేవారు మరి అక్కడికి వచ్చినటువంటి వారిని, బ్రాహ్మణోత్తములందరినీ కూడా శ్రాద్ధ భోజనానికి అని చెప్పి పిలిచి అందరినీ కూడా తమ మాయలతోటి మరి ఇల్వలుడు వాతాపిని, మేషరూపంగా ఉన్నటువంటి వాతాపిని వండి వారికి వడ్డించి వారు తిన్న తర్వాత వాతాపి బయటకు రానేటప్పటికీ ఆ వాతాపి బయటకు వచ్చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా అలా పొట్టలు చీలిపోయిన వారై, శరీరం భిన్నమైనటువంటి వారై చనిపోతే వారిని పీక్కు తింటూ వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అలా వాళ్ళు వధించే చంపి తినేస్తూ ఉన్నారు. అసలు ఆ ప్రాంతానికి ఎవరైనా రావాలి అన్నా సరే భయపడేటటువంటి పరిస్థితి. పొరపాటున తెలియక ఎవరన్నా వచ్చారు అంటే ఇక వీరి చేతిలో హతులైనట్లు అన్న పరిస్థితిలో ఉన్నది. మరి దేవతలందరి యొక్క కోరిక మేరకు అగస్త్యుల వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఇల్వలుడు పిలిచినటువంటి పిలుపుకి అంగీకరించి ఆ భోజనాన్ని తిని వాతాపిని మరి వడ్డించాడు. ఆ వాతాపినే అగస్త్యుల వారు భుజించి ఇంకా వాతాపి జీర్ణం అనేసుకున్నారు. ఆయన లోపల జీర్ణమైపోయాడు వాతాపి. ఇల్వలుడు పిలుస్తూ ఉంటే అప్పుడు చెప్పాడు నవ్వుతూ, ఇంకెక్కడ వాతాపి, నా ఉదరంలో ప్రవేశిస్తూనే యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు, జీర్ణమైన వాడు బయటకు రాడు అని చెప్పన్నాడు. మరి ఇక ఇల్వలుడు కూడా అగస్త్యుల వారి మీద దాడి చేయబోతే అగస్త్యుల వారు తమ తపశ్శక్తితోటి ఆ చూపులతోటే అతన్ని భస్మం చేసేశారు. ఈ విధంగా వాతాపి ఇల్వలులు ఇరువురు కూడా అగస్త్యుల వారి వలన వారు వధించబడ్డారు. తద్వారా ఈ ప్రాంతము సామాన్య జనులకు, మహర్షులకు కూడా నివాసయోగ్యంగా మారింది అనే విషయాన్ని చెబుతున్నారు. ఇది మహర్షుల యొక్క లక్షణం. అంటే ఏమిటి? ఆ వాతాపి ఇల్వలుల వల్ల ఎంతోమంది బ్రాహ్మణోత్తములు మరణించారు అనే విషయం తెలిసి వారు పెట్టేటటువంటి ఆహారము అది హానికరమైనది, ఆ ఆహారాన్ని స్వీకరిస్తే మరలా అందులోంచి పొట్ట చీల్చుకుని వాతాపి బయటకు వస్తాడనే విషయం తెలిసినటువంటి వారైనప్పటికీ కూడా లోకాన్ని రక్షించడం కోసం అగస్త్యుల వారు సిద్ధమయ్యి వారిరువురిని కూడా వాతాపి ఇల్వలులను దండించి వారిని వధించి మరి ఆ ప్రాంతాన్ని జననివాస యోగ్యంగా, మునులు ఉండటానికి యోగ్యంగా చేశారు.
ఇది మహర్షుల యొక్క తత్వం, వారి యొక్క కరుణా దృష్టి అన్నమాట. తమ ప్రాణములను పణంగా పెట్టి అయినా సరే లోకహితం చేసేటటువంటి వారే మహర్షులు. అంతేగాని మహర్షులు అనగానే శపించేవారునో కోప్పడేవారు అని అనుకుంటే అది పొరపాటు. మరో ఉదాహరణ కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి. మహాభారతంలో వనపర్వంలో వస్తుంది. వృత్రాసురుణ్ణి వధించడానికి ఆయుధము కోసమని దేవతలు దేవేంద్రునితో సహా మరి దధీచి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చారు. వస్తే దధీచి మహర్షి యొక్క వెన్నుపాము, ఆ వెన్నుపూసే వృత్రాసురుణ్ణి వధించేటటువంటి ఆయుధము అని చెప్పి తెలిసింది. వారు ఆయుధాన్ని అడిగారు. అడిగితే దధీచి మహర్షి ఆయన యొక్క భార్య ఆశ్రమం నుండి అలా బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే తన ప్రాణత్యాగం చేసి దధీచి మహర్షి తన వెన్నుపామును ఇవ్వటానికి సిద్ధమైపోతూ, అది కూడా ఎలాగా ఏదో దీనమైనటువంటి బుద్ధితోటో బాధపడుతూనే కాదు, నా శరీరం వల్ల లోకానికి హితం జరుగుతున్నది కావున నేను నా శరీర భాగాన్ని ఇవ్వటానికి సంసిద్ధము అని అంటూ, తతో దధీచి పరమప్రతీత సురోత్తమాన్ తానిదముత్యువాచ కరోమి యద్వో హితమద్య దేవా స్వంచాపి దేహం స్వయముత్సృజామి అని చెప్పి అన్నారు. దేహాన్ని తనంతట తానుగా త్యాగం చేసి ఆ దేహంలో ఉన్నటువంటి ఆ వెన్నుపామును ఆయుధంగా, వజ్రాయుధంగా ఇంద్రుడికి ఇవ్వడానికి సిద్ధపడి లోకహితము కోసము నేనే ఈ విధంగా త్యాగం చేస్తాను, మీరెవరూ కూడా నన్ను వధించవలసిన అవసరం లేదు, నా ప్రాణములను నేనే విడిచిపెట్టేసి లోకానికి హితం చేస్తాను అన్నారు దధీచి మహర్షి. అంటే లోకహితము కోసం తమ ప్రాణములను సైతము తృణప్రాయంగా విడిచిపెట్టి ఆనందంగా లోకహితాన్ని చేసేటటువంటి వారే మహర్షులు అని తెలుస్తున్నది. మరి ఆ విధంగా దధీచి మహర్షి కూడా చేశారు కదా. అలాగే మరో సందర్భంలో అగస్త్యుల వారు సముద్రాన్ని మొత్తాన్ని కూడా తాగవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి సముద్రంలో రాక్షసులు ఉండి వారిని వధించలేనటువంటి స్థితిలో దేవతలు ఉండగా, సముద్రంలో నీరు ఉండగా వారెవరిని కూడా వధించలేము అని తెలిసి సముద్రంలో నీరంతా ఇంకిపోవాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కావున అగస్త్యుల వారిని ప్రార్థిస్తే అప్పుడు అంటారు వారు, ఏష లోకహితార్థం వై పిబామి వరుణాలయం, లోకహితము కోసమని చెప్పి ఈ సముద్రాన్ని కూడా నేను తాగుతాను అని చెప్పి వారు ఆ విధంగా సముద్రాన్ని కూడా త్రాగినటువంటి వారు. లోకహితము కోసము, పరోపకారం కోసం మహర్షులు ఎంతటి పని చేయటానికైనా సరే సిద్ధము, తమ ప్రాణములను విడిచిపెట్టడానికైనా సిద్ధము. అటువంటి మహర్షులు అగస్త్యుడు, దధీచి మొదలైనటువంటి మహానుభావులు అన్నమాట. మరి అటువంటి అగస్త్యుల వారి యొక్క తమ్ముడి, ఆయన యొక్క సోదరుని యొక్క ఆశ్రమంలోకి ప్రవేశిస్తూ అగస్త్యుల వారి యొక్క గొప్పతనాన్ని రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి తెలియజేసి మరలా ఈ విధంగా అంటున్నారు. తస్యాయమాశ్రమో భ్రాతుః తటాకవనశోభితః విప్రానుకంపయాయేన కర్మేదం దుష్కరం కృతం. విప్రానుకంపయ, ఇతర బ్రాహ్మణోత్తములకు జరిగినటువంటి అన్యాయమును సహించలేనటువంటి వాడై లోకహితమును చేకూర్చడం కోసం దేవతలు ప్రార్థించగా తన ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఆ వాతాపి ఇల్వలను వధించడమే తన ధ్యేయంగా అగస్త్యుల వారు ఈ పని చేశారు. ఎవ్వరూ కూడా చెయ్యలేనటువంటి పని. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికే అందరూ భయపడుతూ ఉంటే అగస్త్యుల వారు అక్కడికి వెళ్ళి వారు పెట్టినటువంటి భోజనాన్ని కూడా భుజించి దుష్కరం కర్మకృతం, ఎవ్వరూ చేయలేనటువంటి పనిని చేశారంటే దేవతలు కూడా అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటే మహర్షి వీరు వెళ్ళి వారిని దండించారు. అటువంటి అగస్త్యుల వారి యొక్క భ్రాతు సోదరుని ఆశ్రమమే అదిగో లక్ష్మణ మనం దగ్గరకు వచ్చేసాము అని అంటూ, ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ రామస్యాస్తంగత సూర్య సంధ్యాకాలోభ్యవర్తత. ఈ విధంగా ఆశ్రమాన్ని దూరం నుండి చూస్తూ అగస్త్యుల వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఆశ్రమం దగ్గరకు సమీపించే సమయానికి సూర్యాస్తమయం అవుతున్నది, సంధ్యాకాలం సమీపిస్తున్నది. అస్తంగత సూర్య అస్తంగత, సూర్యుడు అస్తమించి సంధ్యాకాలం సమీపించింది. మరి సంధ్యాకాలం సమీపించేటప్పటికీ సంధ్యావందనాది కృత్యములను ఆ సమయానికి పూర్తి చేయాలి కదా. అందుకని ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథా విధి
ప్రవివేశాశ్రమపదం తమృషిం సోభ్యవాదయతు. మరి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తి తాను చేయవలసినటువంటి సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానములను చక్కగా శ్రద్ధగా పూర్తి చేసుకుని భ్రాత్రా సహా తమ్ముడైనటువంటి లక్ష్మణునితో కూడా యథావిధి పశ్చిమాం సంధ్యాం ఉపాస్య, యథావిధిగా ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా. సహజంగా అయితే సామాన్యులు ఎవరన్నా అయితే నియమములు నిష్టలు వ్రతములు సంధ్యావందనాదులు వీటన్నిటి విషయంలో వారికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆచరిస్తారు. కాస్త ప్రతికూలంగా ఉన్నా లేకపోతే తమ గృహంలో లేకపోయినా ప్రయాణంలో ఉన్న ఎక్కడన్నా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేస్తూ ఉంటారు. ఇవాళ కుదరలేదు ఏం చేస్తాం అన్నట్లుగా ఉంటారు. కానీ అరణ్యవాసంలో ఉన్నప్పటికీ ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఉత్కంఠకరమైన పరిస్థితుల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాముడు మాత్రం తమ నిత్యకర్మానుష్ఠానాన్ని ఏనాడు విడిచిపెట్టలేదు. అందుకని యథావిధి శాస్త్రరీత్యా శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పబడిందో ఆ విధంగా పశ్చిమాం సంధ్యాముపాస్య సాయం సంధ్యావందనాన్ని చక్కగా పూర్తి చేసి ఆశ్రమ పదం ప్రవివేశ, ఇంకా ఆశ్రమంలోకి ప్రవేశించి శ్రీరాముడు ఋషిం తం అభ్యవాదయతు, అగస్త్యుల వారు తమ్ముడైనటువంటి ఆ మహర్షికి చక్కగా చేతులుగ్గి నమస్కరించాడు, అభివాదం చేశారన్నమాట. అభివాదము అనే దానికి అర్థము నామగోత్రములు చెప్పి నమస్కరించడం అన్నమాట. అంటే నమస్కారం ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క గోత్రము పేరు చెప్పి ఆ విధంగా నమస్కరించడం. ఇందులో విశేషం ఏమిటి అంటే ఆ సందర్భంలో ఆశీర్వాదం చేసేవారు కూడా వీరి యొక్క పేరు చెప్పి ఆశీర్వచనం చేస్తారు. అది శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేయవలసినటువంటి అభివాదం. ఆ విధంగా రామచంద్రుడు ఆ అగస్త్యుల వారి సోదరుని దగ్గరికి వెళ్ళి తమ గోత్రనామములన్నీ కూడా నామనిర్దేశపూర్వకంగా చక్కగా చెప్పి వారికి అభివాదం చేశారు. సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునినా తేన రాఘవః న్యవసత్తాం నిశామేకాం ప్రాస్యమూలఫలాని చ. రాఘవః రఘువంశీయుడైనటువంటి రఘువంశానికి వన్నె తెచ్చేటటువంటి ఆ రామచంద్రమూర్తి మునినా తేన సమ్యక్ ప్రతిగృహీతః, ఆ ముని చేత చాలా చక్కగా సత్కరించబడినటువంటి వాడై ఎప్పుడైతే రాముడు ఆశ్రమం దగ్గరికి వచ్చాడో ఎప్పుడైతే అభివాదం చేశాడో ఆ ముని వెంటనే లేచి రామచంద్రా నువ్వు వచ్చావా అన్నట్లుగా వారికి చేయవలసినటువంటి అతిథి సత్కారములన్నీ కూడా చేసి చాలా గొప్పగా గౌరవించి తన ఆశ్రమానికి వచ్చినందుకు చాలా ఆనందించాడు. అందుకనే సమ్యక్ ప్రతిగృహీతః, చాలా గొప్పగా ఆ మహర్షి చేత సత్కరించబడిన వాడై గౌరవపురస్సరంగా ఆయన చేత ఆహ్వానించబడి తీసుకురాబడినటువంటి వాడై యథావిధిగా అతిథి సత్కారములు పొందినవాడై మూల ఫలాని చ ప్రాస్య, మరి ఆశ్రమంలో లభించేటటువంటి కందమూలములను ఫలములను కూడా చక్కగా ఆ రోజు భుజించి తాం ఏకాం నిశాం న్యవసతు, ఆనాటి రాత్రి ఆ ఒక్కరోజు రాత్రి మాత్రం ఆ అగస్త్యుల వారి సోదరుని ఆశ్రమంలో సీతారామ లక్ష్మణులు అక్కడ నివాసం ఉన్నారు. సుతీక్ష్ణుల వారు కూడా అదే మాట చెప్పారు కదా, మార్గమధ్యంలో అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమం వస్తుంది, అక్కడ ఒకరోజు రాత్రి నీవు నివసించాలి అని చెప్పి దానికి కూడా కారణం చెప్పుకున్నాం. అక్కడికి వచ్చేటప్పటికి ఇటు సాయంకాలం అవుతుంది కావున సాయం సంధ్యావందనాదులు అవి నిర్వర్తించాలి. రాత్రిపూట అడవిలో ప్రయాణించడం క్లేశకరం కావున ఇక్కడ ఆశ్రమంలోనే నివసించాలి అనే విషయము, అదేవిధంగా మహర్షిని దర్శించుకోవటం వల్ల వచ్చేటటువంటి పుణ్యము, రామచంద్రుని దర్శించడం వల్ల మహర్షి కలిగేటటువంటి ఆనందము, వీటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే సుతీక్ష్ణ మహర్షి ఈ ఆశ్రమంలో ఉండాలని చెప్పారు. అదేవిధంగా రామచంద్రమూర్తి ఆశ్రమంలోకి వెళ్ళి మహర్షి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన వాడై ఆనాటి రాత్రి అక్కడే గడిపాడు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే భ్రాతరం తమగస్త్యస్య హ్యామంత్రయత రాఘవం. చూడండి, ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం సూర్యమండలే విమలే సతి, సూర్యుడు పూర్తిగా ఉదయించిన తర్వాత
ఇంకా ఆ రోజు ప్రాతకాలంలో చేయవలసిన నిత్యకర్మానుష్ఠానములన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుని రాఘవ తం అగస్త్యస్య భ్రాతరం, రామచంద్రుడు అగస్త్యుని యొక్క సోదరుడైనటువంటి ఆ మహర్షి దగ్గరకు వెళ్ళి ఆమంత్రయత, అయ్యా మీ ఆతిథ్యము మేము చక్కగా స్వీకరించాము, మీ ఆతిథ్యంతో మేము సంతృప్తి చెందాము, ఆనందించాము. ఇక మాకు అనుజ్ఞ ఇచ్చినట్లయితే ఇక్కడ నుంచి బయలుదేరి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళాలి, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి రాముడు అగస్త్యుల వారి సోదరుణ్ణి చాలా వినయపూర్వకంగా అడిగారు. వెళ్ళి వస్తామని చెప్పి వీడ్కోలు పలికారు. ఇంకా అప్పుడు అభివాదయే త్వాం భగవన్ సుఖమధ్యుషితో నిశాం ఆమంత్రయే త్వాం గచ్ఛామి గురుం తే ద్రష్టుమగ్రజం. మరి ఇలా అంటున్నాడు మహర్షి, మీ ఆతిథ్యంతో మేము చాలా సంతృప్తి చెందాము. అభివాదయే త్వాం భగవన్, మరలా మీకు అభివాదం చేస్తున్నాను అంటూ నామనిర్దేశపూర్వకంగా అభివాదం చేసి భగవన్, భగవానుడా అన్నారు. భగవానుడు అంటే చెప్పుకున్నాం షడ్గుణైశ్వర్య సంపన్నుడు అని చెప్పి, అటువంటి షడ్గుణము 6 గుణములు కూడా కలిగినటువంటి వారు మహర్షి, వారికి నమస్కరించి నిశాం సుఖం అధ్యుషిత, మేము ఈనాటి రాత్రి చాలా ఆనందంగా గడిపాము, గడిచినటువంటి రాత్రి మేము చాలా ఆనందంగా ఇక్కడ మీ ఆతిథ్యాన్ని స్వీకరించాము, కావున మేము వెళ్ళి వస్తాము. తే అగ్రజం ద్రష్టం గచ్చామి, మీ అన్నగారైనటువంటి అగస్త్యుల వారిని చూడడానికి బయలుదేరుతున్నాము, మాకు అనుమతించండి అని చెప్పి ఈ విధంగా వినయంగా అడిగారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే అగస్త్య భ్రాతరం అని అంటూ రామాయణంలో అగస్త్యుల వారి యొక్క తమ్ముడు అని అన్నారు తప్ప, సోదరుడు అన్నారు తప్ప, వారు ఎవరు అనే విషయాన్ని మనకిక్కడ ఈ సందర్భంలో తెలియజేయలేదు. కానీ సనత్కుమార సంహితలో అక్కడ అగస్త్య భ్రాత ఎవరైతే ఉన్నారో వారికి సుదర్శనుడు అనే పేరు ఉన్నదనేది సనత్కుమార సంహిత ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అక్కడ ఇవీయా నేషమే భ్రాత సుదర్శన ఇతి స్మృత అని చెప్పి అగస్త్యుల వారే తెలిపినట్లుగా మనకు ఆ సంహిత ద్వారా తెలుస్తున్నది. మా తమ్ముడు సుదర్శనుడు అనేవారు ఉన్నారు అనే విషయాన్ని వారే తెలియజేశారని సంహిత ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి ఇక్కడ రామచంద్రమూర్తి ఆ మహర్షికి వీడ్కోలు పలికి బయలుదేరుతుంటే గమ్యతామితి తేనోక్త జగామ రఘునందన యథోద్దిష్టేన మార్గేణ వనంతచ్చావలోకయన్. అలాగే రామచంద్ర, నీవు నా ఆశ్రమంలో ఒక్కరోజు ఉన్నావు అంటేనే నాకు చాలా ఆనందకరము అని చెప్పి ఆ మహర్షి కూడా ఎంతో ఆనందించినటువంటి వాడై గమ్యతాం, జాగ్రత్తగా వెళ్ళిరండి, ఇతితేన భుక్త, ఈ విధంగా మహర్షి చేత అనుమతి పొందినటువంటి వారై రఘునందన యథోద్దిష్టేన. ఇక రామచంద్రమూర్తి సుతీక్ష మహర్షి అంతకుముందు ఏదైతే చెప్పారో ఆ అగస్త్యుల వారి యొక్క సోదరుని ఆశ్రమం నుండి దక్షిణ దిశగా వెళ్ళాలి అని చెప్పారు కదా, ఆ విధంగా దక్షిణ దిశగా మార్గేణ తత్ వనంచ అవలోకయన్ జగామ, ఆ పిప్పలి వృక్షములతో కూడినటువంటి ఆ వనమును చూస్తూ ప్రకృతి సౌందర్య శోభను ఆస్వాదిస్తూ అగస్త్యుల వారి తమ్ముడి యొక్క ఆశ్రమం నుండి దక్షిణ దిశగా సీతారామ లక్ష్మణుడు బయలుదేరి ఆ దండకారణ్యంలో వెళుతూ ఉన్నారు. నివారాన్ పనసాన్ స్థాలాన్ తిమిషాన్ వంజుళాన్ ధవాన్ చిరిబిల్వాన్ మధుకాంశ్చ బిల్వానపి చ తిందుకాన్. ఆ అడవిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి వృక్షముల గురించి తెలియజేస్తున్నారు. అంటే ఆ వృక్షములు విడిగా సామాన్యమైనటువంటి ప్రదేశాల్లో కనిపించేటటువంటివి కాదు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి ఈ విధంగా చెబుతున్నారన్నమాట. నివారాన్ అని అంటూ నివారము అనే వాటిని జల కదంబములు అని చెప్పి అని అంటారట, జల కదంబ వృక్షములు అని చెప్పి. అలాగే నీటి కడిమి చెట్లు అని కూడా అంటారట, ఆ వృక్షములు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా పనసాన్ పనస వృక్షములు, తాళాన్ అంటే తాడి చెట్లు, తిమిషాన్ తిమి చెట్లు అంటే అదొక రకమైనటువంటి
పండ్లను ఇచ్చేటటువంటి వృక్ష విశేషం అన్నమాట. అటువంటి వృక్షములను వంజులాన్ పొగడ చెట్లు మొదలైనవి, లేకపోతే అశోక వృక్షములు అనైనా అనవచ్చు అని వాటిని. అలాగే ధవాన్ పతిశాఖ నరాధవాహ అని అంటూ, ధవాన్ చండ్ర వృక్షం అన్నమాట, అటువంటి ఎత్తైనటువంటి చండ్ర చెట్లను, అలాగే చిరిబిల్వాన్ గానుగ చెట్లు, వీటినన్నిటిని కూడా చూస్తూ మధుకాంశ్చ బిల్వాన్ మధుక వృక్షములు అంటే తీయనైనటువంటి పండ్లను ఇచ్చేటటువంటి వృక్షములను, బిల్వం అంటే మారేడు చెట్లు, అదేవిధంగా తుమిడి చెట్లు మొదలైన వృక్షములు ఏవైతే ఉన్నాయో దేవతా వృక్షములు, విశేషమైనటువంటి ఫలములు ఇచ్చే వృక్షములు, ప్రత్యేకమైన లక్షణములు కలిగిన అనేకమైనటువంటి వృక్షములను చూస్తూ వనంలో ఉన్నటువంటి ఆ వృక్షముల యొక్క సౌందర్యాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రామచంద్రమూర్తి మునుముందుకు సాగుతూ ఉన్నాడు. పుష్పితాన్ పుష్పితాగ్రాభిః లతాభిరనువేష్టితాన్ దదర్శ రామః శతశః తత్ర కాంతారపాదపాన్. ఇంకా చెబుతున్నారు రాముడు తత్ర ఆ వనంలో, అంటే ఆ అగస్త్యుల వారి యొక్క తమ్ముడి ఆ వనము నుండి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళే ఆ దారిలో, ఆ మార్గంలో పుష్పితాన్ లతాభి అనువేష్టితాన్ అంటే పుష్పితాగ్రాభి పుష్పించినటువంటి ఆ కొనలతోటి వృక్షములు కనిపించకుండా కేవలం పుష్పములు కనిపిస్తూ ఉన్నాయట. ఆ వృక్షములకేమో కొన్ని లతలు పెనవేసుకుని ఉండి అవి మరింతగా పుష్పించి, అసలు అక్కడ వృక్షము ఉన్నదా లేకపోతే పుష్పముల చేతే వృక్షము తయారు చేయబడిందా అన్నట్లుగా అక్కడ పుష్పితాగ్రాభి పుష్పించినటువంటి అగ్రభాగములు కలిగిన లతల చేత అనువేష్టితాన్ చుట్టుకున్నటువంటి శతశః కాంతారపాదపాన్ వందల కొలది అడవి చెట్లను చూశారట. ఎత్తైనటువంటి అడవి చెట్లు, ఆ అడవి చెట్లకి పెనవేసుకున్నటువంటి లతలు, ఆ లతల చుట్టూ కూడా లతలంతా కూడా పుష్పములు విరగబూసినటువంటి పూలు. పైగా లతలు సహజంగా చెబుతారు, కవులు కూడా వర్ణిస్తూ ఉంటాడు. నపతతి వనవృక్షే యాతి భూమిం లతాచ అని అంటూ, ఆ చెట్టుకు పెనవేసుకున్నటువంటి లత ఆ చెట్టును వీడకుండా అలాగే ఉంటుందిట. ఎంతవరకు ఉంటుందండి అంటే చెట్టు పడిపోయినా సరే అదే చెట్టుకు పెనవేసుకు ఉంటుంది తప్ప మరో చెట్టుకు వెళ్ళదు అంటారు. అంటే ఆ అనుబంధం అనేది, అనుబంధానికి తార్కాణంగా ఈ విధంగా లతల గురించి చెబుతారన్నమాట. అలాగే ఇక్కడ ఆ ఎత్తైనటువంటి చెట్లకు లతలు పెనవేసుకుని ఉన్నాయి, చాలా పుష్పించి ఉన్నాయి. హస్తిహస్తైర్విమృదితాన్ వానరైరుపశోభితాన్ మత్తైశ్యకుని సంఘైశ్చ శతశశ్చ ప్రణాదితాన్. ఇంకా కొన్ని వృక్షములైతే మదించినటువంటి ఏనుగుల గురించి మనం చెప్పుకున్నాం. అడవిలో ఏనుగులకు ఒక మార్గం అవసరం లేదు, ఆ ఏనుగులు ఏ మార్గంలో వెళితే, ఏనుగులు ఎటు వెళితే అదే మార్గంగా ఏర్పడుతుంది, దాని తర్వాత మిగతా జంతువులకి అది మార్గం అవుతుంది అని చెప్పి. అలాగా ఇక్కడ హస్తిహస్తై ఏనుగుల యొక్క తండము చేత విమృదితాన్ బాగా లాగి విరుగగొట్టబడి పక్కన పడేసినటువంటి కొన్ని వృక్షములు, అలాగే వానరై ఉపశోభితాన్ అదేవిధంగా వానరములకు నిలయమై, ఇక్కడ వానరములు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మిగతా జీవులకు కూడా నివసించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అంటే వానరములు సామాన్యమైన ప్రదేశాల్లో ఉండవు, ఎక్కడవి వాటికి ఆహారం దొరికేటటువంటి ప్రదేశములలో, యోగ్యమైనటువంటి ప్రదేశములలో, అపాయము లేనటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఉంటాయట. అలాగా ఆ వానరై ఉపశోభితాన్ వానరముల చేత చక్కగా ఆనందంగా గడపబడుతున్నటువంటివి. మత్తై శకుని సంఘైశ్చ మదించినటువంటి పక్షుల చేత ఉన్నటువంటివి, అంటే ఆ వృక్షముల నిండా కూడా పక్షుల యొక్క గూళ్ళు, అందులో ఉన్నటువంటి పక్షులు అవి కూస్తున్నటువంటి కూతలతోటి చాలా రమ్యంగా ఉన్నది. అంతేకాదు ప్రణాదితాన్ శతశః కాంతారపాదపాన్ ఈ విధంగా చెట్లే అరుస్తున్నాయా అన్నట్లుగా ఆ పక్షులన్నీ కూడా చెట్ల కొమ్మల మీద ఉండి అరుస్తూ ఉంటే ఆ వృక్షములు కూడా పులకించినట్లుగా
పుష్పించి ఫలించి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటే ఆ పక్షుల యొక్క కూతలకు అనుగుణంగా వానరములు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి వెళుతూ నృత్యం చేస్తున్నట్టుగా ఆనందంగా కనిపిస్తూ ఉంటే అలా ఉన్నటువంటి శతశః కాంతారపాదపాన్ వందల కొలది ఆ అడవిలో ఉన్నటువంటి చెట్లను చూస్తూ అగస్త్యుల వారి యొక్క ఆశ్రమం దగ్గరకు చేరుకుంటున్నారు సీతారామ లక్ష్మణులు. మరి అక్కడికి వెళ్ళినటువంటి వీరికి అగస్త్యుల వారు ఏ విధంగా అతిథి సత్కారాలు చేశారు, అక్కడికి వెళ్ళినటువంటి వీరు ఎలాగ వారితోటి మాట్లాడారు, ఆ విశేషమన్నిటిని కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. శోభిద్రవన్మునిశ్రేష్టం మునినా దీప్త తేజస చక్షుషాణలకల్పేన నిర్దగ్ధో నిధనం గతః తస్యాయమాశ్రమో భ్రాతుః తటాకవనశోభితః విప్రానుకంపయాయేన కర్మేదం దుష్కరం కృతం ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ రామస్యాస్తం గతః సూర్యః సంధ్యాకాలోభ్యవర్తత ఉపాస్య పశ్చిమాం సంధ్యాం సహ భ్రాత్రా యథా విధి ప్రవివేశాశ్రమపదం తమృషిం సోభ్యవాదయత్ సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునినా తేన రాఘవః న్యవసత్తాం నిశామేకాం ప్రాస్యమూలఫలాని చ తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే భ్రాతరం తమగస్త్యస్య హ్యామంత్రయత రాఘవః అభివాదయేత్ త్వాం భగవన్ సుఖమధ్యుషితో నిశాం ఆమంత్రయేత్ త్వాం గచ్ఛామి గురుంతే ద్రష్టుమగ్రజం గమ్యతామితి తేనోక్తః జగామ రఘునందనః యథోద్దిష్టేన మార్గేణ వనం తచ్చావలోకయన్ నివారాన్ పనసాం స్థాలాం తిమిషాన్ వంజులాన్ ధవాన్ చిరిబిల్వాన్ మధుకాంశ్చ బిల్వానపి చ తిందుకాన్ పుష్పితాన్ పుష్పితాగ్రాభిః లతాభిరనువేష్టితాన్ దదర్శ రామః శతశః తత్ర కాంతారపాదపాన్ హస్తిహస్తైర్విమృదితాన్ వానరైరుపశోభితాన్ మత్తైః శకునిసంఘైశ్చ శతశశ్చ ప్రణాదితాన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే ఏకాదశ సర్గే ఏకాదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం